Hello students, ax square plus bx plus c where a not equal to 0, a comma b comma c belong to R. సో దీన్ని ఏమంటారని తెలుసుకున్నాము. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఎక్స్ అంటారని తెలుసుకున్నాం. ఎందుకంటే దీని డిగ్రీ 2 అన్నమాట. దీని డిగ్రీ 2. సో అదే ఇప్పుడు ఈ విధంగా రాస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ కండిషన్స్ సేమ్. a comma b comma c belong to R and a not equal to 0. దీన్ని ఏమంటారంటే మనము ఒక వాల్యూ అంటే 0 వాల్యూకి ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేంట్లో ఒక సింగిల్ వేరియబుల్ లో అంటే ఇక్కడ ఎక్స్ లో ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. సో మనము ఇప్పుడు ఏం చేస్తాము అంటే 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుంటాము. ఇక్కడ నువ్వు చూస్తుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ ఆఫ్ ఎక్స్ అని నేర్చుకుని ఉంటాం. ఇక్కడ అదే 10th క్లాస్ లో ఒకేసారి ఈక్వల్ టు 0 పెట్టి ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటున్నాం కాబట్టి వాటిని ఏమంటారంటే రూట్స్ ఆర్ సొల్యూషన్స్ అంటారు. సో సొల్యూషన్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ అంటారు. వాటిని తెలుసుకుంటాము. వాటికి ఎన్ని మెథడ్స్ లో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు, ఇట్లాంటివన్నీ మనం ఈ చాప్టర్ లో డీల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీని డెఫినేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు. An equation in single variable with the term having degree of variable to be 2 is called as quadratic equation. Is called as quadratic equation. So ఇక్కడ ఏమంటే ఆ వేరియబుల్ టర్మ్ ఉంది కదా, దాని డిగ్రీ 2 ఉండాలి. హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే కనీసం ఒకటైనా ఉంటే దాన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో ఇప్పుడు మనము స్టాండర్డ్ ఫామ్ అట్లనే సొల్యూషన్స్ ఏదైనా కనుక్కుంటాము, ఎవరిని కూడా డీల్ చేస్తూ పోదాం. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ ఏ విధంగా రాస్తారో చూస్తాం. x square plus bx plus c equal to 0
a not equal to 0, a comma b comma c belong to R for real numbers. సో ఇక్కడ చూస్తే వేరియబుల్స్ ఇది x లో ఉంది కాబట్టి x స్క్వేర్ x పవర్ 1 ఇక్కడ ఏమీ లేదు అనుకోవద్దండి, ఇక్కడ c ఇంటూ x పవర్ 0 ఉన్నట్టు. సో 2 1 0 డిసెండింగ్ ఆర్డర్ లో వస్తున్నాయి కాబట్టి x పవర్స్ దీన్ని ఏమంటారు అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అంటారు. సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్స్, ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా మూడోది వచ్చి క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఈ 3 మెథడ్స్ ఉపయోగించి మనము సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. మనము ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ 1 by 1 వీటిని కనుక్కుంటూ పోదాం. సో ఎక్సర్సైజ్ 4.1 ఫస్ట్ మనం ఏముందంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి x + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 x - 3. సో ఇది ఎట్లా చేయొచ్చు చూద్దాం. ఇక్కడ గమనిస్తే సో ఏమి ఇచ్చారు, x + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 x - 3. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గమనిస్తే ఇది ఏం ఫార్ములా, a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో దాని ప్రకారం చూస్తే x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 ఈక్వల్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తే ఇక్కడ 2 ఇంటూ x 2x మైనస్ 2 ఇంటూ 3. సో x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈక్వల్ టు 2 ఇంటూ x 2x, 2 3 6 అంటే ప్లస్ ఇంటూ మైనస్ 6. సో ఇక్కడ యువతలకి పంపిస్తే వీటిని x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x, ఈ ప్లస్ 2x అవతల పోతే మైనస్ 2x, ఈ మైనస్ 6 యువతలకు వస్తే ప్లస్ 6 ఈక్వల్ టు 0, ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 స్టాండర్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి therefore given is a quadratic equation. ఇంకా రాస్తే బాగుంటుంది అనిపిస్తే ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x. ఇక్కడ మీరు గమనిస్తే x స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఏ విధంగా స్టాండర్డ్ ఫామ్ అవుతుంది బాగా మీకు ఒకసారి డౌట్ రావచ్చు. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు అండి, x స్క్వేర్ ప్లస్ 0ని దేంతో హెచ్చించిన 0 వస్తుంది అంటే 0x స్టాండర్డ్ ఫామ్ కోసం x స్క్వేర్ x రావాలి కదా, ఆ విధంగా ప్లస్ 7 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా, వాల్యూలో చేంజ్ లేదు అందుకే స్టాండర్డ్ ఫామ్ అనేసాము. సో గివెన్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అని సింపుల్ గా రాయొచ్చు అనమాట. సో ఇంకా రెండోది x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ 3 మైనస్ x. ఇక్కడ కూడా మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మారదు, x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 3. సో ఫస్ట్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x 2x. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 2x ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ టర్మ్స్
ఇక్కడ ప్లస్ 2x లెఫ్ట్ సైడ్ వెళ్తే -2x, ఇక్కడ -6 లెఫ్ట్ సైడ్ వెళ్తే +6 = 0. సో x² - 4x + 6 = 0 is of the form ax² + bx + c = 0. Therefore, given is a quadratic equation in x. సో సింపుల్ గా ఈ విధంగా చేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ మూడోది చూద్దాం. మూడోది x - 2 into x + 1 equal to x - 1 into x + 3. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ముందు మనం మల్టిప్లై చేసి ప్రొడక్ట్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, నాతో పాటు మీరు కూడా గమనిస్తారండి, చేస్తారండి. x into x, x² plus x into 1, x minus 2 into x, minus 2x. ఇప్పుడు ఇక -2 plus -2 1s are 2 equal to x into x, x² plus x into 3, 3x -2 plus -1x are x, -2 plus -1 3s are 3. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అనేది సెపరేట్ ప్రోడక్ట్స్ కనుక్కున్నాము. ఇప్పుడు చూద్దాం. x² - x -2 equal to x² plus 2x minus 3. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేరియబుల్స్ టర్మ్స్. సో ఇక్కడ x² లైక్ టర్మ్స్ ఒక చోట రాస్తే x² - x² -x plus 2x వదిలిపోతే -2x -2 ఈ -3 యువతలకి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే +3 = 0. ఇదేమైతుందంటే x² క్యాన్సిల్ అయిపోతుంది. -x - 2x ఏమొస్తుంది? -3x -2 + 3 అంటే +1 = 0. సో ఇది ఆ ఫామ్ లో ఉందా? ఇది x² + bx + c ఫామ్ లో ఉందా? ఈజ్ నాట్ ఆఫ్ ద ఫామ్. x² + bx + c = 0 ఈ ఫామ్ లోనే లేదు. కాబట్టి ఏం చెప్పొచ్చు? therefore given is not a quadratic equation. ఇంకా కావాలంటే in x అంతా x లో ఉంది కాబట్టి x క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని సింపుల్ గా చెప్పొచ్చు. ఒకటిలో నాలుగోది x - 3 into 2x + 1 equal to x of x + 5. ఇక్కడ చూడండి, అదే ప్రకారము LHS RHS సపరేట్ చేస్తూ పోదాం. ప్రోడక్ట్స్ ఫస్ట్ x into 2x అంటే 2x², x into 1 x, సో ప్లస్ సింబల్ కాబట్టి ప్లస్ x, -3 into 2x -6x. ఎందుకు అంటే 3 2 6x as it is. -2 plus -3 1s are 3 equal to x into x, x² plus x into 5, 5x. Now transportation of variables. లైక్ టర్మ్స్ ఒక చోట రాద్దాం. 2x² ఇక్కడ x² ఉంది కదా, ప్లస్ ఇవతల వస్తే -x² plus x -6x అంటే -5x. ఇక్కడ +5x ఇవతల వస్తే -5x -3 = 0. సో ఏమొస్తుంది? x² - 10x
minus 3 equal to 0 is of the form ax square plus bx plus c equal to 0. Therefore, given is a quadratic equation in x అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 5 చూద్దాం. 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1. So LHS RHS separate చేద్దాం. ఫస్ట్ 2x into x 2x square plus into minus 2 3s are 6 పక్కన x. So minus 2 plus minus 1x x minus 2 minus plus 1 3s are 3 equal to ఇక్కడ x into x square x into minus 1 minus x 5 into x plus 5x plus into minus 5. So 2x square transportation plus x square ఎత్తులు వస్తే minus x square ఇక్కడ minus 6x minus x, so minus 7x ఇక్కడ minus x plus 5x అంటే ఎంత? సో ఇది రాద్దాం ఫస్ట్. సో ప్లస్ 4x అంటే ఉత్తరకు వస్తే మైనస్ 4x ప్లస్ 3 ఈ మైనస్ ఉత్తరకు వస్తే ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4x మైనస్ 11x ప్లస్ 8 ఈక్వల్ టు 0 is of the form ax square plus bx plus c equal to 0. Therefore, given is a quadratic equation in x. సో ఇప్పుడు మీకు గుర్తు చెప్పిన ఇక్కడ చూడండి, ఈ LHS లో x ఇంటూ 2x స్క్వేర్ అవుతుంది. అది RHS చూడండి x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ 2 అయితే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో కూడా 2x స్క్వేర్ లో x స్క్వేర్ పోతే మిగిలేది 1x స్క్వేర్. ఎప్పుడైతే ఈ విధంగా వేరే వేరే కోఎఫిషియంట్స్ కనిపిస్తాయో అది ఆటోమేటిక్ గా మనం అనుకోవచ్చు అంటే ఒక డెసిషన్ కే రావచ్చు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అని. సో ఈ విధంగా ఫాలో అవడం వల్ల ఫస్ట్ ఒక సగం లెక్క అయిపోయినట్లే అనమాట. ఒకటిలో ఆరొచ్చు అండి, x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే x స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 into x 2x 2 2s are 4 minus 4x plus 2 square అంటే 4. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ టర్మ్స్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ లైక్ టర్మ్స్ ప్రకారం చూద్దాం. మైనస్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4x దగ్గరకు వస్తే ప్లస్ 4x ప్లస్ 1 మైనస్ 4 ఈక్వల్ టు 0. x స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతాయి, 0 అయిపోతుంది. సో ఇక్కడ 3x ప్లస్ 4x 7x minus 3 equal to 0 is not of the form. ఇంతే కదా, ఏ స్క్వేర్ టైం లేదు ఇంకా. సో నాట్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్మ్. Therefore, given is not a quadratic equation in x. సో ఇప్పుడు 7 చూద్దాం.
ఏడోది ఏమి ఇచ్చాయంటే x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2x ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1. సో x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2x ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1. సో నేను ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో గుర్తుకురావాలి ఉన్నఫలంగా. నేను ఏం చేశానంటే 20 క్వాడ్రాటిక్ ఫార్ములా ఆర్ ఐడెంటిటీస్ ని ఒక చోట వీడియో చేస్తున్నాను. సో మీకు ఇంకా అన్ని రకాల ఐడెంటిటీస్ ఒకే చోట కావాలంటే ఆ వీడియో చూడండి. సో దాని లింక్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఏ విధంగా ఉంది అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లా ఉంది. ఏమొస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సో ఇది దాని ప్రకారం చూస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏబి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 2x ఇంటూ ఎక్స్ 2x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x. సో ఎక్స్ క్యూబ్ 3 2 జార్ 6x స్క్వేర్ ప్లస్ 2 2 జార్ 4 4 3 జార్ 12x ప్లస్ 2 2 జార్ 4 4 2 జార్ 8 8 ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x. ఈ ప్లస్ 2x క్యూబ్ అవుతుపోతే మైనస్ 2x క్యూబ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ టర్మ్స్. x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 2x ఎదురుకు వస్తే ప్లస్ 12x ప్లస్ 2x ప్లస్ 8 ఈక్వల్ టు 0 మైనస్ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 8 ఈక్వల్ టు 0. మీకు చూస్తే డౌట్ రావచ్చు, ఇదివరకు వాటిలో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఉండి కూడా ఇదేమైతుంది అని. బాగా గమనిస్తే దీని డిగ్రీ ఈజ్ ఆఫ్ డిగ్రీ 3 కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇది తర్వాత హైయర్ లెవెల్లో ఇది వస్తుంది డిస్కషన్ అనేది. ప్రస్తుతానికి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా కాబట్టి సింపుల్ గా ఎలా వస్తామంటే దేర్ఫోర్ గివెన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. సో మళ్ళీ చూడండి, దీని డిగ్రీ 2 కాదు, డిగ్రీ 3. డిగ్రీ 2 ఉంటేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇచ్చిండేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ కాదు. సింపుల్ గా విధంగా రాసేయచ్చు అనమాట. దాంట్లో 8th వన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ కదా. ఇప్పుడు చూద్దాం, రైట్ హ్యాండ్ సైడ్ ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 LHS యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇది వచ్చి ఏం ఫార్ములా ఉంది? a మైనస్ b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. ఇది మీరు గమనించినారా? b కు మైనస్ ఉంది, హోల్ క్యూబ్ ఉంది, ఆడ్ పవర్. కాబట్టి ఎక్కడైతే b ఆడ్ పవర్ ఉందో అక్కడ మైనస్ సింబల్ ఉంది. ఇక్కడ ప్లస్ ఎందుకు ఉందంటే b స్క్వేర్ అంటే b కి ఈవెన్ పవర్ ఉంది. సో ఇట్లాంటి ఫార్ములా అన్ని వీడియోలో చేస్తున్నాను, లింక్ లో ఇచ్చినాను, అది ఒకసారి చూడండి. x మైనస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు అంటే x క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b 3 ఇంటూ x 3x మైనస్ 2 ఇంటూ మైనస్ 2. సో మైనస్ 6x ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ 3a స్క్వేర్ b అంటే 6x స్క్వేర్. సో నెక్స్ట్ 3ab స్క్వేర్ అంటే 3 ఇంటూ
x into 2 2s are 4 4x minus b cube అంటే minus 2 cube అంటే 8. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ టర్మ్స్ x cube plus x cube ఇతలు వస్తే minus x cube minus 4x square minus x square ఇతలకు వస్తే plus 6x square minus x ఇక్కడ plus 4x లెఫ్ట్ సైడ్ వెళ్తే minus 4x plus 1 minus 8 ఇతలు వెళ్తే plus 8 equal to 0. ఇప్పుడు చూడండి x cube క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది ఎంత వస్తుంది 2x square minus 5x plus 9 equal to 0 is of the form ax square plus bx plus c equal to 0. Therefore, given is quadratic equation in x. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. అదేమంటే ఇక్కడ చూడండి -x - 4x -5x ఇప్పటికి కూడా ఎంత హైయర్ క్లాస్ పైన కూడా ఇట్లాంటి చోట కొంచెం చిన్న డౌట్ వస్తూ ఉంటుంది పిల్లలకి, ఎట్లా వస్తుంది ఏమొస్తుంది అని తొందరలో. సో దీన్ని ఏం రాయొచ్చు -x ప్లస్ ఆఫ్ -4x రాయొచ్చు కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వాల్యూలో చేంజ్ ఉందా లేదు. సో ఇట్ ఈస్ అడిషన్ ఆఫ్ కంప్లీట్లీ నెగిటివ్ టర్మ్స్. సో ఏమొస్తుంది ఇక్కడ ఏం కోఎఫిషియంట్ లేదంటే ఏమనుకోవాలి 1తో మల్టిప్లై చేస్తున్నారు అనుకోవాలి. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి -1 ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది -x. సో ఏ నెంబర్తో 1 మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు ఏమొచ్చింది ఇది కూడా -5x వచ్చింది. సో ఈ విధంగా -3 -9 అనుకోండి. ఇది ఎంత వస్తుందంటే -12 అని చెప్పగలగాలి ఫాస్ట్గా. మనం ఎంత ఫాస్ట్గా ఇట్లాంటివి చెప్పగలమనే దాన్ని బట్టి అంత ఫాస్ట్గా మనకు ఆన్సర్స్ చేయగలం అనమాట. సో ఎట్లా అంటే -3 ప్లస్ ఆఫ్ -9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా -3 -9. సో ఈ విధంగా రెండు కూడా వరుస పెట్టి ఏదన్నా మీరు గమనిస్తే అది ఏమని అర్థం చేసుకోవాలి అడిషన్ అని అర్థం చేసుకోవాలి.